హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎగ్ ఆమ్లెట్ కర్రీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి వెరైటీగా. నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఒక బౌల్ తీసుకొని 5 లేదా 6 ఎగ్స్ని పగలకొట్టేసి బౌల్లోకి యాడ్ చేసుకోండి. కొంచెం సాల్ట్ని, కొంచెం పసుపుని, అలాగే కొంచెం కారం కూడా వేసుకోండి. యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసి స్ప్రెడ్ చేసి హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకోండి. ఈ విధంగా వేసుకొని రెండు వైపులా బాగా ఉడకనివ్వండి ఆమ్లెట్ని. స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత ఆమ్లెట్ని పీసెస్గా కట్ చేసుకోండి. స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ యాడ్ చేసి కొంచెం పోపు గింజల్ని, కొద్దిగా కరివేపాకుని, ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకొని కట్ చేసిన 2 ఆనియన్స్ని, కట్ చేసిన మిర్చిని కూడా వేసుకోండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. బాగా ఫ్రై అయిన తర్వాత 4 లేదా 5 టమాటాలని నేను మిక్సీ పట్టుకున్నానండి. ప్యూరీలాగా అవసరం లేదంటే సన్నగా పీసెస్గా కట్ చేసుకొనైనా యాడ్ చేసుకోవచ్చండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుందండి. అలాగే మనకి టేస్ట్కి తగ్గ సాల్ట్ను కూడా వేసుకోండి. అలాగే కొంచెం పసుపును కూడా వేసుకోండి. ఈ మసాలాలన్నీ ప్యూరీకి, ఆనియన్స్కి కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా కలుపుకొని మిశ్రమాన్ని ఆయిల్ అంతా పైకి తేలే వరకు సిమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. బాగా ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడకాలండి. ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడకనివ్వండి. టేస్ట్కి తగ్గ కారాన్ని, అలాగే సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ సాల్ట్ని యాడ్ చేసుకోండి. చూసుకొని యాడ్ చేసుకొని ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకొని ఈ విధంగా మనం కట్ చేసిన ఆమ్లెట్ పీసెస్ను కూడా యాడ్ చేసి 2 లేదా 3 నిమిషాలు ఉడకనివ్వండి. స్టవ్ ఆపేసి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతేనండి, టేస్టీ ఎగ్ ఆమ్లెట్ కర్రీ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్